మెగా బ్రదర్ భారీ ఛాన్స్ కొట్టేశారా? ఏపీలో ఫలితాలు, ఢిల్లీలో ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఢిల్లీలో కూడా అదే తీరు. అయితే ఎక్కడ ఎవరు గెలుస్తారు అన్న చర్చ ఉండనే ఉంది. ఏపీలో టీడీపీ కూటమికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దానికి బీజేపీ పెద్దలు కూడా ధృవీకరిస్తున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేశారు. ఏకంగా 17 నుంచి ఆపై దాకానే ఎంపీ సీట్లు కూటమి ఖాతాలో పడతాయని కూడా తెలియజేశారు. అమిత్ షా అంతటి వారు చెప్పడంతో కూటమిలో జోష్ మరింతగా పెరిగింది. ఇక కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుందన్న చర్చ కూడా సాగుతుంది. బీజేపీ నుంచి దగ్గుపాటి పూరంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అంటున్నారు. అలాగే టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడుతో పాటు మరొకరికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. జనసేన నుంచి ఎవరికి అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరిలు గెలిస్తే ఈ ఇద్దరిలో సీనియర్ అయిన బాలశౌరికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఇక్కడే మెగా ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఏపీలో కూటమి కనుక అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ ని కేంద్రంలోకి తీసుకొని సహాయ మంత్రిని పదవి ఇచ్చి ఆయన పాలిటిక్స్ కి కొత్త అర్థం చెప్పాలని బీజేపీ చూస్తుందని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ కూటమి గెలిస్తే పవన్ ఏపీలోని ఉంటారు. అప్పుడు మెగా బ్రదర్స్ నాగబాబుకు ఈ భారీ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూసి చివరిలో విరమించుకున్న నాగబాబుకు రాజ్యసభ సీటుని టీడీపీ హామీ ఇచ్చి ఉంది. దీంతో ఆయనకి కేంద్ర మంత్రి పదవి అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికలు మెగా ఫ్యామిలీలో రాజకీయ దశను మార్చే విధంగా భారీ ట్విస్టులు ఇస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.